హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. నేను మీ అంబటి మోహన్. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోవడం వల్ల నేను చేసే ఇంపార్టెంట్ వీడియోస్ యొక్క అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కనుక ఎల్ఐసి వారు ఇటీవల ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్లో భాగంగా వారు అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించి 81 వేకెన్సీస్ని, అలాగే అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కు సంబంధించి 410 వేకెన్సీస్ను భర్తీ చేయడానికైతే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించి కేటగిరీస్ వైజ్, ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్ కూడా వేకెన్సీస్ని ఇవ్వడం జరిగింది. ఈ 81 వేకెన్సీస్ ఏ ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడైతే చూసి మనం తెలుసుకోవచ్చు. అలాగే అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఆఫీసర్కి సంబంధించి 410 వేకెన్సీస్ని కేటగిరీస్ వైజ్ ఇక్కడ ఏ ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే వివరాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ 410కి సంబంధించి మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక 16 ఆగస్టు 2025 తేదీ నుంచి అప్లికేషన్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్లో ఉంటుందని అయితే వీరు తెలియజేశారు. ఈ అఫీషియల్ నోటిఫికేషన్కు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు డైరెక్ట్ కనుక గూగుల్లోకి వెళ్ళి ఈ అప్లికేషన్ అయితే వేసే వెసులుబాటును అయితే కల్పిస్తున్నాము. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ వచ్చేసి మనకి ఇక్కడ వీరు ఇవ్వడం జరిగింది 8/9/2025గా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించి హాల్ టికెట్ని ఎగ్జామ్కి 7 రోజుల ముందు వీరు అఫీషియల్ వెబ్సైట్లో ఉంచడం జరుగుతుందని అయితే తెలియజేశారు. ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వచ్చేసి 3/10/2025 అయితే కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. అలాగే మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి 8/11/2025 తేదీ అయితే కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. దీని ప్రకారం చూసినట్లయితే మొత్తం 2 ఎగ్జామ్స్ అయితే వీరు కండక్ట్ చేయనున్నారు. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్లు ఎవరైతే క్వాలిఫై అవుతారో వారిని మెయిన్ ఎగ్జామ్కి అయితే అలో చేయడం జరుగుతుంది. దానిలో కూడా క్వాలిఫై అయిన అభ్యర్థులకి వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ ప్రకారం అభ్యర్థులను సెలెక్ట్ చేసి ఈ ఉద్యోగాల్లో భర్తీ చేయనున్నట్లయితే వీరు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక మినిమం ఏజ్ 21 ఇయర్స్గా ఇవ్వడం జరిగింది. అప్పర్ ఏజ్ పోస్టును బట్టి 32 ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే పీఈ ఆర్ బీటెక్లో ఉత్తీర్ణత సాధించాలి. పోస్టుకు సంబంధించి బీఈ బీటెక్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలని అయితే ఈ అసిస్టెంట్ ఇంజనీర్కి తెలియజేయడం జరిగింది. అలాగే అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి సంబంధించి ఇక్కడ కొన్ని కంపెనీ సెక్రటరీకి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలని అయితే వీరు తెలియజేయడం జరిగింది. అలాగే ఏఏఓ అక్వేరియల్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీలో ఏదైనా కోర్సు చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది. ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ 5 ఇయర్స్ కలిగి ఉండాలని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే లీగల్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లాలో వీరు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50% మార్క్స్తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే కనుక 45% మార్క్స్తో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి ఉంటే కనుక సరిపోతుందని అయితే తెలియజేయడం జరిగింది. అలాగే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి వీరు బార్ కౌన్సిల్లో వారి సర్టిఫికేట్ని ఎన్రోల్ చేసుకొని ఉండాలి. అలాగే దాంతోపాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. దానికి ఒక లెటర్ కూడా కలిగి ఉండాలని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఏజ్కు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అనేది కల్పించడం జరిగింది. ఎస్సీ ఆర్ ఎస్టీ అభ్యర్థులు 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కల్పించారు. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాలు కల్పించడం జరిగింది. పీడబ్ల్యూబీడీ జనరల్ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాలు, అలాగే పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఆర్ ఎస్టీ క్యాండిడేట్స్కి 15 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కల్పించారు. పీడబ్ల్యూబీడీ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 13 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కల్పిస్తున్నట్లు వీరు తెలియజేయడం జరిగింది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ పిల్లలకి సంబంధించి 5 నుంచి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే వీరు కల్పించడం జరిగింది. కన్ఫర్మ్డ్ ఎల్ఐసి ఎంప్లాయీస్కు పిల్లలకి సంబంధించి ఫర్దర్ ఏజ్ రిలాక్సేషన్ 5 సంవత్సరాలు ఎక్స్టెండ్గా ఇవ్వడం జరిగినట్లు వీరైతే మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఉద్యోగం మీరు సాధించడం ద్వారా నెలకు 88,635 రూపాయలు ప్లస్ అలవెన్సెస్ కలిపి 1,26,000 స్టార్టింగ్ శాలరీని అయితే పర్ మంత్ మీరు ఎర్న్ చేయవచ్చు. అలాగే మ్యాక్సిమం శాలరీ వచ్చేసి 1,69,025 రూపాయలుగా వీరు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఇంత మంచి శాలరీస్తో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలని మీరైతే ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోరని అయితే నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అన్న విషయానికి వచ్చినట్లయితే ముందే తెలియజేయడం జరిగింది.
అప్లికేషన్ ఫీజుకు సంబంధించి ఫీజు విషయాలకు చూసినట్లయితే గనక ఎస్సీ ఆర్, ఎస్టీ ఆర్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి ఓన్లీ రూ. 85 ప్లస్ జీఎస్టీ అలాగే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ మాత్రమే పే చేస్తే సరిపోతుంది అని తెలియజేశారు. అదర్ క్యాండిడేట్స్ వచ్చేసి రూ. 700 అప్లికేషన్ ఫీజు ప్లస్ జీఎస్టీ ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అయితే పే చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎలా అప్లై చేయాలి అన్న విషయానికి వచ్చినట్లయితే గనక ఫస్ట్ మనం ఆన్లైన్లోకి వెళ్ళేసి అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలి. తర్వాత ఈ ఫీజుని అయితే పే చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ చేసి అభ్యర్థులను ఈ ఉద్యోగాల్లో భర్తీ చేస్తామని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఈ అఫీషియల్ నోటిఫికేషన్ని నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అప్లై చేసే ముందు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాత ఈ ఉద్యోగాలకు అప్లై చేయడం మంచిదని అయితే నేను సూచిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఎగ్జామ్కి సంబంధించి గైడ్లైన్స్ అలాగే అన్నీ కూడా దీంతో ఉన్నాయి. దీనికి సంబంధించి మెటీరియల్ వచ్చేసి అక్కడ బయట దొరుకుతాయి మనకి. అప్లై చేసిన తర్వాత మంచిగా సిలబస్ డౌన్లోడ్ చేసేసుకొని ఏ సిలబస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారో చూసుకొని ఆ బుక్స్ తెచ్చుకొని మనం చదువుకొని కష్టపడినట్లయితే కనుక ఈ ఉద్యోగం ఈజీగా సాధించవచ్చు. ఎందుకంటే మొత్తం చాలా వేకెన్సీస్ ఉన్నాయి. 490 చిల్లర ఉద్యోగాలు అయితే ఈ నోటిఫికేషన్లో వీరు భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఎగ్జామ్లో రాంగ్ ఆన్సర్కి 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని అయితే వీరు తెలియజేశారు. ఇక్కడ కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్స్ ఏ ఏ విభాగాల నుంచి ఎగ్జామ్ ఉంటుంది అన్న విషయానికి వచ్చినట్లయితే రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంది 35 మార్క్స్కు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 35 క్వశ్చన్స్ 35 మార్కులకు అడగడం జరుగుతుంది. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 30 క్వశ్చన్స్ని 30 మార్కులకు మొత్తం 100 క్వశ్చన్స్ని ఇవ్వడం జరుగుతుంది. దానికి 70 మార్కులు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మీడియం వచ్చేసి ఇంగ్లీష్, హిందీ మీడియాల్లో పేపర్ అయితే ఉంటుందని తెలియజేశారు. ఈ ఎగ్జామ్కు సంబంధించి మొత్తం 1 అవర్ అయితే టైం ఇస్తున్నట్లు వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించి ప్రిలిమినరీ ఆర్ మెయిన్ ఎగ్జామ్కి సంబంధించి ఇక్కడైతే వ్యాలిడ్ కాల్ లెటర్ని అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. దాని మీద మీ ఫోటోగ్రాఫ్ అయితే ఉండాలని అయితే తెలియజేశారు ఫ్రెండ్స్. రిమైనింగ్ విషయాలకు సంబంధించి అన్నీ ఈ అఫీషియల్ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ యొక్క అభిప్రాయాన్ని ఈ వీడియో పైన కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.